హాయ్, వెల్కమ్ టు గోరుముద్దల కథలు. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి చేసుకుంటున్నాం. రండి చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు మరిగించుకున్నాను. దాంట్లో చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చింతపండు ఉడికించుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. గోంగూర వేయించుకోవడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాను. నూనె వేసుకొని గోంగూర వేసుకుంటున్నాను. ఆ గోంగూర ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. అది చల్లారాలి కాబట్టి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. అందులోనే కొద్దిగా బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. సరేగానండి, మేము పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెట్టాం కదా, మీరందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటే చాలా సంతోషం. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇస్తామండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర దగ్గర పడింది. దాన్ని మూత తీసి బాగా వేపుకోవాలి. మళ్ళీ మూత పెట్టకుండా ఇలాగ వేపుకోవాలి. మూత పెడితే ఆవిరి పడుతుంది. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటికి పోతుంది. ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకొని రుబ్బుకోవాలి. టేస్ట్ బాగుంటుందని రోట్లో రుబ్బుకుంటున్నాను. గోంగూర, చింతపండు వేసుకొని రుబ్బుకుంటున్నాను మెల్లమెల్లగా. ఈరోజు పొడుపు కథ ఏంటో చూద్దాం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, రైతింకలు ఆడింది. ఏంటో చెప్పుకోండి, ఎందుకంటే రోల్ కూడా ఆన్సర్ మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. దీనికి ఆన్సరు రేపటి వీడియోలో చెప్తాను. ఇప్పుడు మెంతిపిండి, ఉప్పు, కారం పచ్చళ్ళలో వేసుకొని మెల్లమెల్లగా రుబ్బుకోవాలి. మెల్లమెల్లగా మెత్తగా రుబ్బుకోవాలి. బాగా అంతా కలిసేదాకా రుబ్బుకోవాలి. ఇలాగ రోట్లో రుబ్బుకుంటే బాగుంటుందని, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను టమాటా పచ్చడి కూడా ఇలాగే రోట్లోనే రుబ్బుతాను. గోంగూర పచ్చడి కూడా రోట్లోనే రుబ్బుతున్నాను. ఎందుకంటే మొన్న అల్లం పచ్చడి కూడా ఆర్డర్ వచ్చింది. అది కూడా పచ్చడి అయితే రోట్లోనే రుబ్బుకున్నాను. తాలింపు చల్లారిపోయింది. అందులోనూ ఇప్పుడు తాలింపు వేసి కలుపుకుంటున్నాను. బాగా కలిసేదాకా కలుపుకోవాలి. మా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నానండి ఈ పచ్చడిని. మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీలు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.